అప్పుడు ఈ నామి ఇచ్చారండి. ప్రభుత్వం పోయి అక్కడ ఎవరు అలా కాదు, మనకి వేరెవరం చేసాం మన ప్రభుత్వంలో. అవునండి. ఇంకా అక్కడ నుంచి 5 ఏళ్ళు ఇప్పుడు మనకి ఆధునీకరణ నిమిత్తం ప్రతి సంవత్సరం 100 కోట్లు సార్. అది ఏమైపోతుందో తెలుస్తలేదు సార్. ఆ 100 కోట్లు ఆధునీకరణ నిమిత్తం సార్న్నప్పుడు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రాజుపాలెంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి కూడా వివరిస్తున్న పరిస్థితి. ఇక్కడ వరద నీటిలో కూడా దిగి బాధితుల్ని పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 4 అడుగుల నీటిలోని చంద్రబాబు నాయుడు దిగి ఇక్కడ బాధితుల్ని నేరుగా ఇళ్ళకెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇది రాజుపాలెంలోని ఎస్సీ కాలనీ ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇక్కడ ఏలేరు ముంపు వల్ల చాలా వరకు నిన్నంతా కూడా చాలా ఇక్కడ గ్రామ సంస్థలు అవస్థలు పడ్డారు. చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ బాధితులు ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా కిర్లంపూడి, పత్తిపాడు, పెద్దాపురం, సామలకోట, పిఠాపురం, గొల్లపూడి ఈ మండలాల్లోని అనేక గ్రామాలు ఏలేరు ముంపులో పడ్డాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం చంద్రబాబు నాయుడు ఒక ఇంటికి వెళ్ళి బాధితులని నేరుగా పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ బాధితులు నేరుగా పరామర్శిస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళంటే దాదాపు ఇల్లంతా కూడా నీటిలో ఉంది. ఈ ఇంట్లోకి వెళ్ళి బాధితుల్ని పరామర్శిస్తున్నారు. ఎట్లాగా ఈ 2 రోజులు సహాయక చర్యలు అందాయా, సహాయం అందిందా లేదని అడుగుతున్నారు. అలాగే ఈ ఏలేరు వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారని కూడా చంద్రబాబు ఇంటి లోపలికి కూడా వెళ్ళి చూసిన పరిస్థితి ఉంది, చూస్తున్నారు. ఇక్కడ దాదాపుగా చూసినట్లయితే గత 3 రోజులుగా ఏలేరు వరద ముంపు వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి దాదాపుగా 40,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకి విడుదలైంది. దాంతో ఇక్కడ ఉన్న ప్రజలు చాలా అవస్థలు పడ్డ పరిస్థితి ఉంది. ఏలేరు ప్రాజెక్టుకి దిగునున్న అనేక గ్రామాలు అంటే ఇటు ఏలేశ్వరం, కిర్లంపూడి, సామర్లకోట, ఇలా తర్వాత గొల్లపురోలు, పిఠాపురం ఈ మండలాల పరిధిలో అనేక గ్రామాలు దాదాపుగా 50 నుంచి 80 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరికి సహాయక చర్యలు కూటమి ప్రభుత్వం చాలా ముమ్మరంగా చేసింది. అయితే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో స్వయంగా తెలుసుకోవడానికి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఇక్కడ అందరినీ కూడా పలకరిస్తున్నారు, బాధితులందరినీ. ఈ తర్వాత చూసినట్లయితే మొత్తం జరిగిన నష్టం మీద ఇప్పుడు సమీక్షా సమావేశం కూడా సామర్లకోటలో నిర్వహించనున్నారు. ఇక్కడ బాధిత ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి అన్న దాని మీద అధికారులకి సూచనలు కూడా చేశారు. అయితే ఇప్పుడు గత 3 రోజులుగా ఏ విధంగా ఇక్కడ ఏలేరు వరద ముంపు ఏ విధంగా ఉంది, దాని వల్ల ఎంతో నష్టం జరిగింది. అలాగే ఉర్రి పొలాలు చాలా పెద్ద స్థాయిలో ముంపుకు గురైనవి. ఈ ముంపుని భారీ నివారణకి ఏం చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ తెలుసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్ళి తెలుసుకున్న ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు వరదలోనే నేరుగా చూసినట్లయితే దాదాపు మొత్తం ఆయన
4 అడుగుల నీటిలో వరదలో ఇదవుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ కాలనీలో రాజుపాలెం కాలనీలో పలకరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం చంద్రబాబు టూర్ అంతా కొనసాగుతుంది. ఇప్పుడు మరొక గంటలో ఇక్కడ సామలకోటలో అధికారులతోటి సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత బాధిత ప్రజలకి తగిన హామీ కూడా ఇస్తారని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం, బాధితులతోటి చంద్రబాబు మాట్లాడుతున్నారు. బాధిత మహిళలతోటి ఇక్కడ రాజుపాలెం గ్రామంలోని ఈ 3 రోజులు అంటే ఏలేరు వరద వచ్చి 3 రోజులు అయింది. ఈ 3 రోజులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కూడా చంద్రబాబు నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ పర్యటన అనంతరం అలాగే రైతులతో కూడా చంద్రబాబు జరిగిన నష్టం మీద మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ 3 రోజులు వరద ప్రభావం ఎట్లా ఉంది, మీకు ఎలాంటి ఇంట్లోకి వచ్చిందండి. సామాన్లు అవి తడిసిపోయినాయండి. మేము వేరే చోటనున్నాం, గేదెలు వేరే చోటనున్నాయి. మాకు సదుపాయం అయితే బాగానే చూసారంటే పశువులకి మాకు కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసారా? చూడలేదండి. ఇదే ఫస్ట్ అండి చూడటం. ఇందుగా ముందులో ఎప్పుడు చూడలేదండి. చాలా ఇదిగా చంద్రబాబు వచ్చి మాట్లాడడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ధైర్యంగా సంతోషంగా ఉందండి. చెప్పడం వల్ల కొంచెం ధైర్యం వచ్చిందండి. మరి ఆమె ఇచ్చారు కదా చేస్తారన్న కొంచెం ధైర్యంగా ఉన్నామండి. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరినీ కూడా ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు పరామర్శిస్తున్నారు. వారికి జరిగిన నష్టం ఏంటో కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అంటే ఇళ్లలోకి నీరు వచ్చేసి దాదాపుగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్లయితే 2 రోజుల పాటు ఇళ్లలోనే నీరుంది. ఈరోజు ఏలేరులో ఇక్కడ ఏదైతే ఇనుపులో తగ్గిపోవడంతో అవుట్పుట్లో కూడా తగ్గింది. దీనివల్ల సముద్రంలోకి నీరు త్వరగా లాగడం వల్ల కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలు అయితే నీటి ముంపు నుంచి బయటపడ్డాయి. మరికొన్ని గ్రామాల్లో ఇంకా ఈ విధంగానే నీరు ముంపు కొనసాగుతుంది. వరి పొలాల్లో అయితే ఇంకా వేలాది ఎకరాలు వరి పొలాలు ఇంకా ముంపులోనే కొనసాగుతున్నాయి. రైతులు కూడా తీవ్రంగా నష్టమైన పరిస్థితి. ఎందుకంటే మోన తిరిగి ఆల్రెడీ కొన్ని చోట్ల పొట్ట దశకు వచ్చిన చేలు కూడా ఉన్నాయి. దీనివల్ల తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పేసి రైతులు కూడా చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ జరిగితే తప్ప ఈ ముంపుని బారి నుంచి వీరికి విముక్తి ఉండదు. ఎందుకంటే 300 కోట్ల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014-19లో మంజూరైన పరిస్థితి ఉంది. అయితే ఆ నిధులతోటి పనులు ఎక్కడ మొదలవ్వలేదు. తర్వాత జగన్ ప్రభుత్వం కూడా దాన్ని ఎక్కడా పట్టించుకోలేదని చెప్పే ఒక విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఆధునికీకరణ విషయం మీద కూడా ఇక్కడ గొల్లపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ ఏలేరు ఆధునీకరణ చేపడతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ అంటే మొత్తం కాలువ సముద్రం వరకు కూడా నేరుగా నీరు వెళ్లే విధంగా ఎక్కడ గండ్లు పడకుండా పటిష్టంగా గండ్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు అలాగే ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబును కోరిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, కెర్లంపూడి, రాజుపాలెం గ్రామం నుంచి.